నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, తులా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం తర్జన పడి ఖర్చుల విషయంలోని దాని తర్వాత ఒక నేమ్ తెచ్చుకోవడం జరుగుతుంది ఈ మాసంలో చాలా మటుకు. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో ఉన్నాడు ప్రజెంట్ ఈ రాశి వారికి. సో బాధ కూడా అయినప్పటికీ ఆయన తత్వం ఆయన ఇస్తాడు కాబట్టి ఒక నేము ప్రమోషను ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా జరిగే యోగం ఉంది. కాకపోతే లగ్నాధిపతి 12లో ఉన్నందుకు కొంచెం ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటూ శుక్రకేతువులకి దానాలు ఇవ్వడం కానీ దీపారాధన చేయడం కానీ చేయాలి. ఓకే, వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థిక పరంగా ఏదైనా భూమిని అమ్మి దానికి సంబంధించిన ధనం వచ్చేటువంటి విషయంలో లేట్ అవ్వడము, లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చారు అవతల వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం లేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇది పోవాలి అంటే కాళికా అమ్మవారి ఆరాధన చేయడము, అలాగే శని కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే రావాల్సిన డబ్బులు లేటుగా కాకుండా త్వరగా వస్తాయి. ఓకే, వీరికి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో అలానే అమ్మే విషయంలో ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఒకటేంటంటానంటే వీళ్ళకి ఇప్పుడు నడుస్తున్న టైం ఏదైతే ఉందో ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంది. ఖచ్చితంగా ప్లేస్ మారిపోతారు ప్రాపర్టీ పరంగా. ఇంకో ప్రాపర్టీ ఏదో కొనుక్కొని అటు మారడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి బలంగా జాతచక్రంలో. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ విషయం దగ్గరికి వస్తే కనుక క్రియేటివ్ రిలేటెడ్ ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో క్రియేటివ్ సైడ్ వెళ్ళాలనుకునేవారు 19th తర్వాత వెళ్తే మంచిది. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు పర్టికులర్గా క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించిన కెరియర్ తయారు చేసుకుందాం అనుకునేటువంటిది దిస్ ఇస్ ద రైట్ టైం. అంటే 19th తర్వాత 19th ముందుకు వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే 12వ స్థానంలో కూడా మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వెళ్ళకపోవడమే కరెక్ట్. ఇప్పుడు 19th తర్వాత వెళ్తే బాగుంటుంది. మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ అంటే ఒకటి, వీళ్ళు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంబంధాలు కుదరడం, లేకపోతే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కొంతమంది ఫ్యామిలీస్కి, అట్లా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యామిలీస్తో అవ్వడం. ఆ ఫ్యామిలీస్ కొంచెం ఈగోగా కొన్ని, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రకేతువులు కదా, కొంచెం ఈగోగా వెళ్తుండడం ఇట్లాంటివి జరుగుతాయి. అందుకని ఏంటంటే కొంచెం అవతల వైపు పెద్ద ఫ్యామిలీ కుదురుతుంది కాబట్టి ఇవే సర్వసాధారణం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళకి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా అంటే ఒకటండి, స్టార్టింగ్ ఈ మంత్ స్టార్టింగ్లో 1-2 days బలంగా ఉంది. ఎందుకంటే 10th హౌస్లోనే చంద్రుడు ఉంటున్నాడు. ఓకే, బిజినెస్ అంటే పర్టికులర్గా ఆరోగ్యము, న్యూట్రిషన్స్ ఉంటారు, మెడికల్ రంగాల్లో వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వీళ్ళకి వాళ్ళు చేసే బిజినెస్ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి సార్? అబ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 19th వరకు జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ వీనస్ కేతుతో ఉన్నాడు కాబట్టి 19th వరకు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంక తప్పదు వెళ్ళాలి అనుకుంటే కనుక శుక్రకేతు గ్రహాల దగ్గర రెగ్యులర్గా వెళ్ళే వరకు దీపారాధన చేస్తూ హనుమాన్ చాలీసా కనుక చదివినట్లయితే దాని దోషం తగ్గుతుంది. ఓకే, ఈ రాశి వారు సార్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే ఒకటే అమ్మా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయం ఒకటి, అబ్రాడ్కి వెళ్ళే విషయం ఒకటి, ఈ రెండు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. పరిహారాలు అంటే తీపి చపాతీలు శుక్రవారం పూట ప్లస్ మంగళవారం పూట గ్రాసము గోవుకు తినిపించడము, బెల్లము తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలీదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలియదు, జ్యోతిషం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నా అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురుగారు?
తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళని జనరల్‌గా జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమండి మొత్తం గందరగోళంగా ఉంటది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేననేది ఏంటంటే జనరల్‌గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే. మనసు గనక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్‌గా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతో పాటు జనరల్‌గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదేముంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా మనం. కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటే అందరికీ కూడా, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తే దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.